హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దివిసాయి బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ రెసిపీ వచ్చి వంకాయ మసాలా కారం వండుతున్నానండి. ఈ వంకాయ మసాలా కారం అనేది చాలా తక్కువ టైంలో 5 నిమిషాల్లో వండేసుకోవచ్చండి. అలాగే ఇది సాంబార్కి కానీ పప్పుకు కానీ ఏదన్నా పులుసు ఇష్టపడే వాళ్ళు ఏదన్నా రోటి పచ్చడి పెట్టుకొని పక్కన ఈ వంకాయ మసాలా కారం నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి చూడండి. ఈ వీడియో అంతా చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా ఒక 1/2 కేజీ వంకాయలను అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వంకాయని 4 ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందామండి. ఇది గుత్తి వంకాయలు ఏం కాదు, నార్మల్ వంకాయలే. ఇలా అన్నిటికి ఘాట్లు పెట్టుకొని పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి అయితే ఏమీ యాడ్ చేయట్లేదు నేను ఈరోజు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుందామండి. వేసుకొని సాల్ట్ పసుపు ఏమీ వేయట్లేదు, డైరెక్ట్గా వంకాయలే వేసేసి ఫ్రై చేసేసుకుందాం. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. కడాయిని ఇలా కలుపుదామండి. గరిటె పెడితే వంకాయలు నుజ్జు అయిపోతాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. అవి మగ్గేలోపు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, 10 ఎండుమిరపకాయలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక చిన్న స్టార్ పువ్వు అండి. ఇవి తీసుకొని ఫస్ట్ ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు కర్రీకి మొత్తం సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నానండి. నేను వంకాయల్లో అయితే వేయలేదు. కర్రీకి సరిపడా సాల్టు, పసుపు కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా కారం ఏమీ కలపట్లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. వంకాయలు ఇలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. మీకు గరిటెతో నొక్కి చూస్తే తెలుస్తుందండి వంకాయ మగ్గిందో లేదా అని. ఇలా మగ్గిన వంకాయలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసేసుకుందాం. అంతా వేసేస్తున్నానండి నేను. నెమ్మదిగా దగ్గరే ఉండి నెమ్మదిగా ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదండి, ఒక 5 సెకండ్స్ దగ్గరే ఉండి చక్కగా సిమ్లో పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుందాం. చూసారుగా, చాలా సింపుల్గా వంకాయ మసాలా కారం అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. వంకాయ అనేది ఎప్పుడు కూడా వెజిటేబుల్స్లో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది కదండి. ఇక్కడ వచ్చేసి మా బాబుకు పెడుతున్నాను. హాలిడేస్ ఇచ్చారు కదండి, 3 డేస్ దివాళీ అని. అమ్మ నేను తిని టేస్ట్ చేస్తాను అన్నాడు. సరే అని వెంటనే బాబుకి అయితే పెట్టేసి ఇస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఆయన కామెంట్ ఇచ్చేలోపు మీరు ఇంట్లో వంకాయ కూర కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తిని 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 ఎప్పుడుకో చెప్తాడు. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. త్వరగా చెప్పమ్మా అంటే ఏదో యావరేజ్గా ఉందమ్మా అంటున్నాడు. అందులో ఉన్న పొడంతా తినేస్తున్నాడు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.